నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వానపర్తిలో పుస్తకాల పండుగ, డిజిటల్ లైబ్రరీ కొత్త హంగులు. వానపర్తి జిల్లా కేంద్రంలో చదువుల సందడి మొదలైంది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కోటి రూపాయలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయం మొదటి అంతస్తును ప్రారంభించి ప్రతి ఇల్లు లైబ్రరీ కావాలని పిలుపునిచ్చారు. మంత్రి జూపల్లి సరస్వతి పూజ చేసి RO వాటర్ ప్లాంట్, డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. నిధుల వరద గ్రంథాలయ అభివృద్ధికి 1 కోటి, పుస్తకాలకు 10 లక్షలు ప్రకటించారు. కొత్త నినాదం, శాలువాలు వద్దు పుస్తకాలు ముద్దు అంటూ మంత్రి సూచన. అక్కడి మాటలు ఎమ్మెల్యే మేఘారెడ్డి. తెలంగాణలో మొదటి డిజిటల్ లైబ్రరీ మన వనపర్తిలోనే. దీన్ని చదువుల పట్టే చేస్తాం. కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. యువత పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. ఫర్నిచర్ కు పూర్తి సపోర్ట్ ఇస్తాం. శివసేనారెడ్డి. విద్యను ఎవరూ దోచుకోలేరు. గ్రంథాలయానికి పుస్తకాలు విరాళం ఇస్తానని హామీ. అసలు విషయం, రోజుకు 300 నుండి 400 మంది విద్యార్థులు వాడుకుంటున్న ఈ లైబ్రరీని రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని నాయకుల టార్గెట్. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న సర్వదా. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 99 రోజుల ప్రాజెక్ట్ ప్రోగ్రాం నడుస్తుంది. ఆ కార్యక్రమం భాగంగా నిన్న నుంచి ఈ విద్యకు సంబంధించిన ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు మన గ్రంథాలయం అడిషనల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకొని దాన్ని ఇప్పుడే ఓపెన్ చేసుకొని కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ గారు, వారితో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శ్రీ శివసేనారెడ్డి గారు, వారితో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు, అట్లనే మన అడిషనల్ SP గారు, వారితో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు వచ్చున్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మన వనపర్తి మున్సిపల్ చైర్మన్ మహాపర్తి నుంచి వచ్చిన అందరు పెద్దలందరికీ పాటు వనపర్తి పట్టణం, వనపర్తి నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రంలో మన ఎడ్యుకేషనల్ హబ్ అంటే వనపర్తితో పాటు వనపర్తికి చదువుల పర్తి అని ఒక పేరు ఉంది. దాంట్లో చాలామంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, గవర్నమెంట్ చైర్మన్ అయిన తర్వాత చాలా విషయాలు ఇక్కడ ఆ పిల్లలకు వాష్రూమ్స్ లేవంటే వాష్రూమ్స్ కట్టుకున్నాం. అట్లనే మధ్యాహ్నం భోజనం కావచ్చు, మన చిన్న అంగన్వాడీ పిల్లలకు పౌష్టికారం కోసం బ్రేక్ఫాస్ట్ పథకం కావచ్చు, ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం కూర్చున్న ఈ ప్లేసు, ఈ గ్రౌండ్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే చదువుకొని పోయిండు, ఇక్కడనే ఇదే గ్రౌండ్ లా చదువుకొని పోయిండు. ఇక్కడ నుంచి పోయిన మన ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ ఇంకేం ఫైల్ తీసుకోపోయినా తొందర సంతకం పెట్టి మనం వనపర్తికి వరాలు ఇస్తున్న గవర్నర్ గారు కూడా మనం ఒకసారి అభినందనలు తెలపాలి. ఇవన్నీ కండిషన్ కాకపోతే ఒక కండిషన్ ముందే చెప్పిన శాఖ కల్చరల్ శాఖ. కల్చరల్ శాఖ అంటే కల్చరల్ మంత్రి అంటే ఆట పాటల మంత్రి అనుకుంటుంది. ఆట పాటలు డ్యాన్సుల మంత్రి అనుకుంటారు కాదు. కల్చర్ అంటే విద్యావంతులందరికీ మేధావులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాము. ప్రతి ఇల్లు కూడా ఒక లైబ్రరీగా మారాల్సిన అవసరం ఉంది. దానికి లక్షల కోట్లు ఖర్చు కావు. మన నిత్య జీవితంలో ఖర్చు పెట్టిన దానిలో ఇప్పుడే అంటది మాకు ఎక్సైజ్ శాఖ ఏమవుతుంది, ఆ ఎక్సైజ్ దాని మీద ఖర్చు పెట్టిన దానిలో రోజు ఖర్చు పెట్టిన దానిలో 10 పైసలు ఖర్చు పెడితే ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయం అవుతుంది.
అవసరం. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఎడ్యుకేషన్ విద్య అనేది, లిటరసీ రేట్ అనేది గడిచిన 30-40-50 సంవత్సరాల రేటు పెరుగుతూ ఉంది. లిటరసీ రేటు పెరుగుతూ ఉంది. కేంద్రంలో గ్రంథాలయ సంస్థ సంబంధించినటువంటి ఒక ఇనాగ్రేషన్ ఏర్పాటు జరిగింది. ఒక నిర్మాణం నిర్మాణం చేయడం జరిగింది. ఒక గ్రంథాలయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఎక్కువ మందిని, అంటే ముఖ్యంగా యువత, నిరుద్యోగులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు ఈ గ్రంథాలయానికి ఆకర్షించే విధంగా గ్రంథాలయాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తూ అన్ని వర్గాలకు సంబంధించిన బుక్స్ కూడా ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేస్తూ ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాము. ఇందులో గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, అలాగే శాప్ చైర్మన్ శివసేనారెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ గారు, ఇట్లా అధికారులందరూ పాల్గొన్నారు. ఇందులో ఇంకో విషయం నేను చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 10 లక్షల రూపాయల విలువైనటువంటి పుస్తకాలని మా యొక్క కల్చరల్ శాఖ ద్వారా కొని ఆ జిల్లా నియోజకవర్గ కేంద్రంలో పెట్టి వాటిని ఆ ప్రాంతంలో జరిగే రకరకాల కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు వచ్చినప్పుడు బొకేలు శాలువాలు ఇస్తూ ఉంటాం. ఆ బొకేలు శాలువాలు కాకుండా దానికి పెట్టే ఖర్చు కాదు, ఈ పుస్తకాలను కొని వాటిని బహుమానంగా అక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఒక రకమైన వాతావరణం ఏర్పడుతుంది. దానివల్ల కొంత విషయం బోధపడడం, కనీసం ఇచ్చినందుకైనా పుస్తకాలు చదివేట ఏర్పాటు చేస్తారు. కాబట్టి సో అది ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాలు సుమారుగా 10 కోట్ల రూపాయలతో బుక్స్ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయంగా మారాలి. ఈనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో, ఈనాడు ఉన్నటువంటి పెడదోవ బట్టే కార్యక్రమం చాలా జరుగుతూ ఉంది. రకరకాల రుగ్మతలు ఉన్నాయి. సో అవి మాసిపోవాలంటే, అటువంటి సమాజానికి కీడు చేసేటువంటి ఆ యొక్క పద్ధతులు పోవాలంటే ఈ యొక్క పుస్తక పఠనం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయంగా మారడం కోసం తప్పకుండా మా శాఖ ద్వారా కూడా అది ఒక భాగం కూడా కల్చరల్ శాఖ కాబట్టి, సంస్కృతి కాబట్టి ఆ జీవన విధానాన్ని మార్చడం కోసం సరైనటువంటి పద్ధతులు ద్వారా సమాజం